Hi friends, welcome back to our YouTube channel Telangana Crazy Boys. Today we are going to the Yadadri Lakshmi Narasimha Swami Temple. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ టెంపుల్కి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ టెంపుల్ రీచ్ అవ్వడానికి నియరెస్ట్ రైల్వే స్టేషన్ భువనగిరి. అరౌండ్ 10 కిలోమీటర్స్లో మనం రీచ్ అవుతాం. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. టికెట్ జస్ట్ 30 రూపీస్ మాత్రమే. ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ బస్ స్టాండ్ రీచ్ అయ్యాం. టెంపుల్ టాప్ వ్యూ ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మనం చూస్తున్న గ్రౌండ్ పార్కింగ్ ప్లేస్. ఫైనల్గా బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం గుట్టపైకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి. బస్ స్టాండ్ సరౌండింగ్స్ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పుష్కరిణి అండ్ కళ్యాణకట్ట గుట్ట కిందనే ఉంటాయి. ఇక్కడ వాటర్ మాత్రం చాలా ఫ్రెష్ అండ్ నీట్గా ఉన్నాయి. గుండంలో స్నానాలు కంప్లీట్ చేసేసి గుట్టపైకి దర్శనానికి వెళ్తారు. మనకు ఎదురుగా కనబడుతుంది కళ్యాణకట్ట. అవుట్ సైడ్ ఇది పార్కింగ్ ప్లేస్. కళ్యాణకట్ట ఇన్సైడ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడే తలనీలాలు సమర్పించి దేవుని యొక్క మొక్కు తీర్చుకుంటారు. గుట్టపైకి వెళ్ళడానికి కొబ్బరికాయ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్తున్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రీ బస్. ఓన్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా ఇక్కడ ఉచిత ప్రయాణం. బస్ స్టాండ్ నుంచి గుట్ట మీదకి బస్ ఇప్పుడే మూవ్ అయింది. టెంపుల్ దర్శనం ఇక్కడ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. నైట్ అరౌండ్ 9:30 వరకు. ఫైనల్గా టెంపుల్ అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంది. -40 టెంపరేచర్లో కూడా ఈ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ఈ టెంపుల్ ఎంత పురాతనమైనదంటే విజయనగర సామ్రాజ్య రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడ పూజ చేసిన తర్వాతనే యుద్ధానికి బయలుదేరేవాడట. యాక్చువల్లీ టెంపుల్ ఇన్సైడ్ మొబైల్ అలౌ లేదు, కానీ టెంపుల్ లోపలికి వెళ్తే ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇక్కడ 68 kgs బంగారపుతో పూసిన 50 అడుగుల బంగారు విమాన గోపురం ఇక్కడి స్పెషల్ అట్రాక్షన్. ఈ టెంపుల్ పంచనరసింహ క్షేత్రంగా పిలువబడుతుంది. అలాగే ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. పురాణాల ప్రకారం యాద మహర్షి ఇక్కడ తపస్సు చేసి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం పొందాడు. అందుకే ఈ క్షేత్రానికి యాదగిరి అని పేరు. ఈ ఆలయం చాలా పురాతనమైనది. స్కంద పురాణంలో కూడా వివరించబడింది. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రసాదం టికెట్ కౌంటర్స్. ప్రసాదం రేట్స్ కూడా ఇక్కడ చాలా రీజనబుల్గానే ఉన్నాయి. టికెట్ కౌంటర్ నుంచే కాకుండా ఆన్లైన్లో కూడా మనం లడ్డు ప్రసాదం బుక్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా మనం అమౌంట్ పే చేస్తే మన పేమెంట్ కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి టికెట్ రిసిప్ట్ జనరేట్ అవుతుంది. జస్ట్ అలా 50 మీటర్స్ డిస్టెన్స్లో మనకు ప్రసాదం ఇచ్చే ప్లేస్ని రీచ్ అవుతాం. మేము వెళ్ళిన రోజు భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. మా ఫ్రెండ్ ఇప్పుడే ప్రసాదం కలెక్ట్ చేసుకుంటున్నాడు. టెంపుల్ నుంచి అలా బయటికి రాగానే ఇక్కడ మనం శివాలయం చూస్తాం. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. శివుడు ముందు ఉన్న నందీశ్వరుడు విగ్రహం. దర్శనం కంప్లీట్ అయిపోయాక షాపింగ్ కోసం బయటకు వచ్చాం. లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క దర్శనం అయితే చాలా బాగా జరిగింది. స్వామివారి దర్శనం కంప్లీట్ అయిపోయాక పక్కనే ఉన్న స్వర్ణగిరిని మాత్రం మిస్ చేసుకోకండి. చాలా చాలా బాగుంటుంది లొకేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.